తూప్రాన్ మున్సిపాలిటీ ప్రజలకు కానీ యావత్ ఉమ్మడి మండల ప్రజలకు కానీ నమస్కారం తెలియజేస్తూ మీ రవీందర్ గౌడ్ తూప్రాన్ ఎక్స్ మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ ఉన్నాను. ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం దేశంలోని ఒక నంబర్ 1 రాష్ట్రంగా అన్ని రంగాల్లో ఒక పక్క సంక్షేమం, ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క ప్రతి ఒక్కటి కూడా ఒక టైంకి ఏ టైంకి జరగాలనో ఆ టైంకి జరిగినాయి. ప్రజలందరినీ మన్ననలు పొందినటువంటి కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం ఏ విధంగా అయితే అభివృద్ధి పథంలో నడిచిందో, మరి ఈ అబద్ధాల కాంగ్రెస్ పార్టీ, ఈ అబద్ధాల ప్రభుత్వం, ఈ అబద్ధాల రేవంత్ రెడ్డి గారు, మరి ఎగవేతల రేవంత్ రెడ్డి గారు ఏ రోజైతే ముఖ్యమంత్రి అయిందో, ముఖ్యమంత్రి అయిన నుంచి అమాంతం ఆకాశం ఎత్తున్నటువంటి తెలంగాణ ప్రతిష్ట భూమి మీద పడిపోయింది. వాళ్ళ అన్ని రంగాలు పూర్తిగా కుదేలైపోయినాయి. రియల్ ఎస్టేట్ రంగం పోయింది, దానికి రిలేటెడ్ రంగాలన్నీ కూడా సర్వనాశనం అయిపోయినాయి. చిన్న షాపుల వ్యాపారాలు కూడా ఇవాళ నడవడం లేదు. అలాగే ప్రజలందరి విశ్వాసం కోల్పోయినటువంటి ప్రభుత్వం ప్రతి గ్రామంలో ఎక్కడ పోయినా కూడా 4,000 పింఛన్ మేము వెళ్తుంటే మమ్మల్ని పెద్ద మనుషులు అవ్వ తాతలు అడుగుతా ఉన్నారు, బిడ్డ మరి పింఛన్లు ఎప్పుడు పెరుగుతాయి, అయ్యా మాకు తులం బంగారం ఎప్పుడు వస్తుంది, అయ్యా మా ఇంటింటికి మహిళలకు 2,500 ఎప్పుడు వస్తుందని ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇలా రైతు బంధు కూడా పూర్తిగా బోగస్, ఇది ఫేక్. ఇది ఎక్కడ కూడా రైతులకు ఎకరం లోపల అరెకరం లోపల ఉన్న వాళ్ళకి తప్ప మిగతా ఎవరికి కూడా రాలేదని రైతులు కూడా అందరూ కూడా మరి వాళ్ళ నోరెత్తుకొని ఊర్లలో గ్రామాలలో మరి ప్రభుత్వాన్ని తిట్ట కూడా తిడుతూ ఉన్నారు. కాబట్టి అలాగే రైతులు వెళ్తా ఉంటే వీళ్ళ యూరియా కూడా అందుబాటులో లేదు. 3 రోజుల నుంచి తిరిగితే ఈ రోజు వెళ్ళారట. ఈ రోజు మా రైతులు వెళ్తే కనీసం 20 సంచులు అవసరం ఉంటే 5 బస్తాలు ఇచ్చి మరి దుకాణంలో నుంచి నెట్టివేయడం జరిగిందంట. షార్టేజ్ ఉంది, మళ్ళీ వస్తుంది, ఇస్తాం పొమ్మని చెప్పేసి. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైతే వస్తుందో కష్టాలు మొదలైన ప్రజలందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ప్రజలందరూ కూడా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మరి సర్పంచ్ ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో కూడా తప్పకుండా ఈ కాంగ్రెస్ పార్టీకి మరి కర్రు గాల్చి వాత పెట్టకపోతే మన రాజ్యాన్ని ఇంకా కూడా వీళ్ళు ఈ అబద్ధాలు ఏం చేసినా మనకు చెల్తుందనే ఉద్దేశంతో ముందుకెళ్తారు తప్ప మరి ఎక్కడ కూడా వీళ్ళకి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం తప్పకుండా ప్రజలందరికీ ఉంది. ప్రజలందరూ కూడా గమనించాలి. కేసీఆర్ గారి పరిపాలనకు ఇవాళ రేవంత్ రెడ్డి గారి పరిపాలనకు ఒక్కటి కాదు, 100కు 100% అన్ని అబద్ధాలే. ఏదన్నా కొన్ని చేసిండ్రు, కొన్ని చేయలేదు, అవుతున్నాయంటే అదో వేరే విషయం. ప్రతిదీ అబద్ధమే. ముఖ్యమంత్రి అయ్యి ఇలా 15 నెలలకు వస్తుంది, ఇంకా కూడా అబద్ధాలు మాట్లాడుతున్నటువంటి అబద్ధాల ముఖ్యమంత్రి గారికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి తప్పకుండా కర్రు కాల్చి వాత పెట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని యావత్ ప్రజానికానికి అందరికి కూడా నేను వేడుకుంటూ మీ అందరూ కూడా రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరచాలని ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్, జై హరీష్.